హాయ్ అండి. ఈరోజైతే వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ టెంపుల్ అయితే చూపించబోతున్నాం. సో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా మొత్తం అన్నీ దీంట్లో క్లియర్ అయిపోతాయి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ తీరని కోరికలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి. అమ్మవారైతే చాలా పవర్ఫుల్. 300 ఇయర్స్ హిస్టరీ ఉన్న అమ్మవారంట. ఇక్కడికి వచ్చిన ప్రతి డివోటీస్ వాళ్ళ కోరికలు అయితే నెరవేరాయని చెప్తా ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా ముందుగా వినాయకుడిని దర్శించుకొని వెళ్తుంటాం కదా. సో ఇక్కడ కూడా అలానే వినాయకుడిని దర్శించుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి. సో అలా వెళ్తూ ఉంటే ఒక మర్రి చెట్టుకైతే రెడ్ కలర్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్ళి చూడగానే అవన్నీ డివోటీస్ ముడుపులండి. సో ఇవన్నీ దాటుకుంటూ మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి. నమ్మకం పెట్టుకొని వెళ్తే ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అసలు నేనైతే ఫస్ట్ టైం చూడడము ఇలా ఇన్ని ముడుపులతో ఒక చెట్టుకి ఇన్ని ముడుపులు కట్టి ఉండడం అయితే నేను ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంది. సో అమ్మవారి ఎదురుగా లాక్స్ అన్నీ వేసేసి ఉన్నారు. సో ఆ లాక్స్ ఏంటి అంటే డివోటీస్ అంతా వాళ్ళ కోరికల్ని అసలు అమ్మవారి ముందైతే మొక్కుకొని లాక్ చేస్తారంట. అలా అమ్మవారిని అయితే చూస్తుంటే ఒక డివైన్ ప్రెజెన్స్ అయితే అనిపిస్తుంది. ఈ మధ్య ఇది చాలా ఫేమస్ అయిపోయిందండి. ఈ టెంపుల్ గురించి మనం తరచూ వింటూనే ఉంటాం, యూట్యూబ్లో, షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్లో మొత్తం. సో మేము కూడా అలానే చూసి ఇక్కడికి వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నా కూడా రాలేకపోయాము అంటిల్ ఇట్ గెట్ వైరల్. అమ్మవారిని ఎలా మొక్కుకోవాలి, ఆ ముడుపులు ఎలా కట్టాలి అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా చూస్తుంటే సో అందరి డివోటీస్ అయితే వాళ్ళ కోరికల్ని మొక్కుకుంటూ ఇక్కడ ఉన్న గ్రిల్స్కి మొత్తం అన్నీ టై చేశారు. సో ఏదైనా రీహాబిట్ కోసం ట్యాబ్లెట్స్ అని, సిరప్స్ అని, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అయితే వాళ్ళ ఎగ్జామ్ పేపర్స్ క్వశ్చన్ పేపర్ కూడా ట్యాగ్ చేస్తున్నారు అమ్మవారి ముందర. మాకైతే తెలియకుండే. సో ఇక్కడికి వచ్చాక ఇవన్నీ తెలిసింది. విజిటింగ్ డేస్ వచ్చేసి పౌర్ణిమకి, అమావాస్యకి అండ్ ఫ్రైడే, ట్యూస్డే ఈ డేస్లో అయితే రష్ ఎక్కువగా ఉంటారు. సో మేము రావడం అయితే సాటర్డే వచ్చాం కాబట్టి రష్ ఎక్కువగా లేకుండే. చాలా తక్కువ టైంలోనే మాకు దర్శనం అనేది అయిపోయింది. మాకైతే చాలా బాగా దర్శనం అయ్యింది. సో మేము ఎంతసేపు అమ్మవారి ముందర ఉండాలనుకున్నామో అంతసేపు ఉన్నాము. ఈ టెంపుల్ ఎక్కడ లొకేట్ అయిందో చెప్పలేదు కదా. సో బెంగళూరులో లొకేట్ అయిందండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే హొస్కోటే కంబళీపుర అనే విలేజ్లో అయితే ఉన్నారు అమ్మవారు. డిస్క్రిప్షన్లో అడ్రస్, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేనైతే 100% రికమెండ్ చేస్తానండి. అసలు మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో నా వీడియో ద్వారా కొంతమందికైనా కాటేరమ్మ తల్లి గురించి తెలుస్తుందని చెప్పి టైం తీసుకొని మరీ వీడియో చేస్తున్నాను. సో మీ వెల్ విషర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. సో ఇక్కడి విశేషాలన్నీ ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను. సో ఎండ్ వరకు చూడండి. సో ఇలా దర్శనం అయిపోగానే అమ్మవారి బ్యాక్ సైడ్ అయితే కాయిన్స్ అతికిస్తూ ఉంటారు. సో మేము కూడా ట్రై చేసినామండి. సో అందరి కాయిన్స్ అయితే అతుక్కున్నాయి. ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది మనకు. సో అలా అందరూ ట్రై చేశాక గుడి బయటకు అయితే వచ్చేస్తాము. సో అక్కడ కొన్ని షాప్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఈవెన్ పిల్లలు పుట్టకపోయినా సో వాళ్ళకి ఉయ్యాల కట్టడము ఇలాంటి చాలా నమ్మకాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మహాకాళి అమ్మవారి ముందర, కాళీమాత అమ్మవారి ముందర ఒక చక్రం ఉంటుంది. సో అక్కడ అందరికీ నిమ్మకాయలతో, టెంకాయలతో అయితే దిష్టి తీస్తూ ఉంటారు. సో మా ఇంట్లో అయితే అందరూ దిష్టి తీయించుకున్నారు. ఏదైనా నరదృష్టి, చెడు దృష్టి ఏదైనా ఉంటే పోవాలనేసి. అది అయిపోయాక కాళిక అమ్మవారి ముందర ఏదైనా కోరిక మొక్కుకొని లాక్స్ అయితే వేస్తారు. ఏదైనా కోరిక మొక్కుకొని సో ఆ మొక్కుని ముడుపు రూపంలో అమ్మవారి ముందర కట్టేసి సో అక్కడి పూజారులు అయితే మన కోరికను బట్టి ఒక మంత్రం అయితే ఇస్తారండి. సో ఆ మంత్రం చెప్పుకుంటూ ఆ మర్రి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణాలు అయితే చేయాలి. 9 ప్రదక్షిణాలు అయిపోయాక సో అక్కడ ముడుపు ఆ చెట్టుకైతే కట్టేసి రావాలి. ఇలా 9 వీక్స్ అయితే కంటిన్యూస్ చేయాలంట. కంటిన్యూ కాకపోయినా అట్లీస్ట్ 9 వీక్స్ కంప్లీట్ చేయాలంట. సో ఆ 9 వీక్స్, ఆ 9 ముడుపులు కట్టేలోపే మీరు అనుకున్నది నెరవేరుతుందని ఇక్కడ చెప్తున్నారు.
సో మీకే వీడియో ఎండింగ్‌లో అర్థమవుతుంది. సో ఆ ముడుపుల వీడియో అన్నీ మీకు యాడ్ చేశాను. ఎంతమంది డివోటీస్ వస్తారు, ఎన్ని ముడుపులు కట్టారు అనేది మీకే అర్థమవుతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నేను అక్కడ రిప్లై ఇస్తాను. సో నా వీడియో ద్వారా కొంతమందికి రీచ్ అవ్వాలని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. ఈ వీడియో చూస్తుంటే మీకు ఏమనిపించింది అనేసి కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడడం మిస్ కాకండి.